అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యుటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, 49 వరకు ప్రీవియస్ వీడియోలో మనం డిస్కషన్ చేసుకున్నాం. రిమైనింగ్ క్వశ్చన్స్ 100 వరకు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 53 ఐ థింక్ సో. 53 చూడండి క్వశ్చన్ నెంబర్. ఇక్కడ ఏం అడిగాడు? మెయిన్, మీడియన్, మోడ్ ఈ మూడింటికి రిలేషన్ అడిగాడు. ఓకే, మనందరికీ తెలుసు మీన్ అంటే యావరేజ్. ఓకే, మోడ్ అంటే బహుళకము తెలుగులో. మీన్ అంటే యావరేజ్ సరాసరి. ఓకే, మోడ్ అంటే బహుళకం. మీడియన్ అంటే ఏంటిది? మధ్యగతం. ఇప్పుడు ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, 2, 3, 4, 5, 6 ఉందనుకోండి. దీంట్లో మీడియన్ మధ్యగతం అంటే ఏంటిదంటే 4 అని రాసుకోవాలి. ఓకే, అట్లనే మోడ్ అనుకోండి, ఇప్పుడు 6 తర్వాత ఇదొక సిరీస్ అయిపోయింది కదా. మోడ్ అనుకోండి, ఇక్కడ ఇంకొక 4 ఉందనుకోండి, అప్పుడు మోడ్ అనేది ఏంటిది? నెంబర్ ఆఫ్ రిపీటెడ్ బహుళకం అవుతుంది, అది 4 అవుతుంది. ఓకే, యావరేజ్ అనుకోండి, ఇది వీటన్నిటిని సమ్ చేసి 3, 6 నెంబర్లు కాబట్టి 6 వేయాలి యావరేజ్. ఇది ఇండివిజువల్గా డెఫినేషన్ అనమాట, మీన్, మీడియన్, మోడ్కి. ఓకే, ఇవి 3 కలిపి ఉన్నప్పుడు డైరెక్ట్ ఫార్ములా ఒకటి ఉంటుందండి. ఏంటిదంటే మోడ్ బాహుళకం ఈక్వల్ టు 3 టైమ్స్ మీడియన్ మధ్యగతం మైనస్ 2 టైమ్స్ మీన్. ఓకే, ఇది జనరల్ ఫార్ములా అనమాట. ఓకే చూడండి. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేద్దాం. ఓకే, ఇటు సైడ్ ఇక్కడ 3 మీన్ ఉంది, ఇక్కడ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ మోడ్. ఇది మీడియన్, ఇది మోడ్ కదా, మీన్. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఇటు సైడ్ ఒక మీన్ యాడ్ చేద్దాం. ఓకే, ఇటు సైడ్ ఒక మీన్ యాడ్ చేద్దాం. మోడ్ మైనస్ మీన్, అంతే కదా. ఈజ్ ఈక్వల్ టు అవుతుందా, సేమ్ టర్మ్ యాడ్ చేసినప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ 2 -2 -1 అనేది -3 అవుతుంది. ఓకే, -3 అంటే 3 కామన్ తీసినప్పుడు మనకి ఏమొస్తుంది? ఓన్లీ 3 ఇస్తున్నాం, మైనస్ తీయట్లేదు. ఏమొస్తుంది అప్పుడు? మీడియన్ మైనస్ మీన్ వస్తుంది. ఓకే, 3 తీసేసిన కాబట్టి. ఓకే, సో చూడండి, మీడియన్ మైనస్ మీన్ 3 ఇంటూ వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది అంటే ఇక్కడ మోడ్ మైనస్ మీన్, ఒక మీన్ మనం యాడ్ చేసినాం కాబట్టి మోడ్ మైనస్ మీన్కి ఎంఎన్ తీసుకున్నా. ఓకే, ఈ 3 అనేది ఇంటూ ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అవతలకి వస్తే బై అవుతుంది. ఓకే, ఓవరాల్గా మనకి ఏమొస్తుంది? మోడ్ మైనస్ మీన్ బై 3 ఈజ్ ఈక్వల్ టు మీడియన్ మైనస్ మీన్. ఒక మీన్ యాడ్ చేయడం వల్ల 3 అనేది కామన్ వచ్చింది ఈజ్ ఈక్వల్ అవతలకి వచ్చింది బై అయింది. సో ఆప్షన్ 2 అనమాట. ఓకే, ఇది డైరెక్ట్ ఫార్ములా అండి. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీన్ మైనస్ 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఇది డైరెక్ట్ ఫార్ములా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 54 చూడండి. టీవీ అమ్మకపు వెల 18,700 అయినప్పుడు దుకాణదారుడు 15% నష్టాన్ని చవిచూశాడు. 15% నష్టం అంటే ఎంత కమ్మిండట్టు? 85% కమ్మిండు. మనం ఎప్పుడైనా 100కి తీస్తాం కాబట్టి 85% అయినప్పుడు దాని వాల్యూ ఎంత? 18700. ఓకే, నెక్స్ట్ ఏమంటుండు? 15% లాభం రావాలి. 15% లాభం రావాలంటే ఏం చేయాలి? దాన్ని 100కి 100% తీసుకున్నాం కాబట్టి 15% యాడ్ చేస్తే 115. దీన్ని నేను ఎక్స్ అనుకుంటున్నా. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 85 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18700 ఇంటూ 115 అవుతుంది, ఇంటూ 115. 85 ఇంటూ ఎక్స్ కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? బై 85 అవుతుంది. ఎందుకంటే ఇంటూ ఉంది ఈజ్ ఈక్వల్ టు వదిలిపోతే డివైడెడ్ అవుతుంది కాబట్టి. సో ఫైనల్గా ఈ అంతా తీసేస్తే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ అనమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18700 115 బై 85. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే 5 ఒకట్ల 35 అంటే 5 ఏళ్ళ. ఓకే, దీన్ని చూసినప్పుడు 5 డైరెక్ట్ వెళ్తుంది కదా, 5 2 10, 15 ఉంది కాబట్టి 5 3 15, 23. ఓకే, సో 17 ఉంది కాబట్టి చూడండి, 17 ఒకట్ల, ఇది 18 ఉంది కాబట్టి 17 ఒకట్ల తీసుకుంటే 1 ఉంటుంది, ఈ 7 కాబట్టి 17 అవుతుంది. అప్పుడు ఇది కూడా ఒకట్ల తీసుకున్నప్పుడు తర్వాత 2 జీరోలకి 2 జీరోలు వస్తుంది. సో ఫైనల్గా మనకి ఎంత వచ్చింది? 1100 ఇంటూ 23. సో దీన్ని చూడండి, 1100 ఇంటూ 23 కదా. సో నేనేం చేస్తున్నా, డైరెక్ట్ చేసేస్తున్నా, 23తో చేసేస్తున్నా. చూడండి, ఫస్ట్ 3తో చేసినప్పుడు 2 జీరోలకి 2 జీరోలు, ఒక 3, ఇంకొక 3. ఓకే, నెక్స్ట్ అట్లనే 2 తోటి చేసినప్పుడు ఇంటూ పెట్టుకొని 2 జీరోకి 2 జీరోలు పోతే తర్వాత 2. ఓకే, దీని ఫైనల్ సమ్ ఎంత అవుతుంది? 2 జీరోలు
3కు 3, 3 2 5, 2. సో ఫైనల్ ఆన్సర్ 25,300. 25,300 ఆప్షన్ 2. ఓకే. క్వశ్చన్ నెంబర్ 57 చూడండి. ఆగస్టు 10, 2021 అనేది మంగళవారం అయితే సెప్టెంబర్ 18, 2021 ఏ వారం అవుతుంది అన్నాడు. సో ఆగస్టులో ఎన్ని డేస్ ఉంటాయండి మనకి? 31 డేస్ ఉంటాయి. 10 మంగళవారం అన్నాడు. 10 తర్వాత ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయండి? 21 ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 18 డేస్ కాబట్టి 18 డేస్ తీసుకుందాం. సో వీటిని సమ్ చేద్దాం. సమ్ చేస్తే ఎంత వస్తుంది? 8 1 7, 2 1 3, 37 వచ్చింది. 37 మనం దేంతో డివిజన్ చేయాలి? 7 తోటి డివిజన్ చేయాలి. ఎందుకు? వారానికి 7 రోజులు ఉంటాయి కాబట్టి, ఒక వారం మంగళవారం ఇచ్చింది కాబట్టి 7 తోటి డివిజబుల్ చేసినప్పుడు సో ఎంత వచ్చింది మనకి? ఇది 9 కదండి. 8 1 9. ఓకే. సో 7 5 35. 35 పోతే ఇంకెంత ఉంటుందండి? 35 పోతే 4 ఉంటుంది. 4 ఆడ్ డేస్ వచ్చినాయి అనమాట మనకి. ఓకే. ఈ 4 ఆడ్ డేస్ని ఈ మంగళవారానికి యాడ్ చేయండి. మంగళవారానికి యాడ్ చేస్తే బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఓకే. సెప్టెంబర్ 18, 20, 21 అనేది ఏమవుతుంది? శనివారం అవుతుంది. ఆప్షన్ 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 చూడండి. వెన్ డయాగ్రామ్ ఇచ్చిండు. డ్రైవర్ సర్కిల్, డివోటీస్, ఫాదర్స్ అంట. ఓకే. సో భక్తులు కూడా అయిన తండ్రులు ఎంతమంది ఉన్నారు అన్నాడు. అంటే ఇక్కడ భక్తులు అంటే డివోటీస్ అండి, తండ్రులు అంటే ఫాదర్ అండి. ఓకే. భక్తులు కూడా అయిన ఏమన్నాడు? భక్తులు కూడా అయిన తండ్రులు అన్నాడు. డివోటీస్ అయిన ఫాదర్స్ ఎంతమంది అన్నారు. చూడండి డివోటీస్ సర్కిల్ ఏదండి? ఇది. ఓకే. ఓకే. నెక్స్ట్ ఫాదర్స్ సర్కిల్ ఏదండి? ఇది. ఓకే. రెండిట్లో ఓన్లీ డివోటీస్ ఫాదర్స్ 16, డివోటీస్ ఫాదర్స్ ప్లస్ డ్రైవర్స్ 25. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 25లో కూడా డివోటీస్ ఫాదర్స్ ఉంటారు కదా, సో వాళ్ళని కూడా తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి? 25 ఏమో ముగ్గురు, మనకు 2 అడిగిండు, 3 ఉంది ఎక్స్ట్రా అది. ఓకే. నెక్స్ట్ ఎగ్జాక్ట్ 2 ఏంటిది? 16. ఈ రెండింటిని సమ్ చేసి 6 5 11, 2 1 3 1 4, 41. ఆప్షన్ 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62 చూడండి. శనివారం నాడు 1500 మంది ఎగ్జిబిషన్ సందర్శించగా ఆదివారం నాడు 1680 మంది సందర్శించారు. అయినా ప్రదర్శనకు సందర్శించిన వ్యక్తుల్లో పెరుగుదల శాతం ఎంత అన్నాడు. ఇది కూడా లైక్ లాభ శాతం నష్ట శాతం లెక్కనండి. మనం లాభ శాతం అంటే ఎట్లా చేస్తాం? లాభం పోయి కొన్న వేల ఇంటూ 100 వేస్తాం. అదేవిధంగా పెరుగుదల శాతం అంటే పెరుగుదల వాల్యూ ఎంత పెరిగింది? 1500 నుంచి 1680 అంటే 180 పెరిగింది. ఓకే. పెరుగుదల శాతం, పెరిగిన వాల్యూ బై ఒరిజినల్ వాల్యూ ఎంత అండి? 1500. ఓకే. 1500 పర్సంటేజ్ అడిగింది కాబట్టి మల్టిప్లై బై ఏం చేయాలి మనం? 100 తోటి చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఈ 100 తోటి ఈ 2 జీరోస్కి ఈ 2 జీరోస్ కట్టేపోతే 5 3 15. ఓకే. ఇది కూడా 5 3 15, 30 ఉంటుంది కాబట్టి 5 6 30. 3 తోటి చేసినప్పుడు 3 1 3 2 అంటే ఎంత పెరిగింది? 12% పెరిగింది. ఓకే. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ 67 చూడండి. ఖాళీలో కింద ఇచ్చిన ఖాళీల క్రమంలో ఎడమ నుంచి కుడికి ఉంచినప్పుడు కింద అక్షరాల శ్రేణిని సంపూర్తి చేసి అక్షరాల పదబంధాన్ని కలిగి ఉండే హెచ్చుకాలను ఎంచుకొని అన్నాడు. ఓకే. చూడండి ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లెక్క ఇచ్చిన కదా, ఈ బ్లాంక్స్లో ఫిల్ అయ్యేదాన్ని మనం చూడాలి. సో ఇక్కడ జీ ఉంది, నెక్స్ట్ టర్మ్ జీ ఉందా? లేదు. ఓకే. ఫస్ట్ ఏమైనా రిలేషన్ ఉందని చూద్దాము. బికి జీ, కే అంటే ఎంత అండి? జేకే. జేకే అంటే 11, ఎం అంటే 13. ఓకే. టీ అంటే 20, వి అంటే 22, అంటే 2 ఇంక్రీజ్ అయిందండి నోటీస్ చేస్తే. సి అంటే 3. ఓకే. ఈ అంటే ఎంత అండి? 4. అంతే కదా. సారీ, సి అంటే 3, ఈ అంటే 5. సో 2 ఇంక్రీజ్ అయింది. ఎల్ అంటే ఎంత అండి? జేకేఎల్ 12 కాబట్టి ఇక్కడ ఎంత రావాలి? జే రావాలి. ఓకే. జే చూసుకుంటే ఆప్షన్ లేదు కాబట్టి మన ఐడియా అప్రోచ్ అనేది తప్పు అనమాట. ఒకవేళ బి అనుకుందాం. బికి ఇప్పుడు 2 ఇంక్రీజ్ అయింది కాబట్టి బికి 2 ఇంక్రీజ్ చేస్తే ఎంత అండి? డి. ఓకే. అన్ని ఆప్షన్లలో డి ఉంది. ఓకే. నెక్స్ట్ డి అయిపోయింది. జీకి కే అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ డి కదండి, డికి జే అంటే +3 అయిందండి. ఫస్ట్ ఏమో +2 అయింది, తర్వాతనేమో +3 అయింది. సో అనుకుందాం, అజంప్షన్ ఇది డి అయింది. ఇప్పుడు జీకి 3 కలిపితే డికి 3 కలిపితే డి వచ్చిందండి. జీ అంటే 7 కదా. చూడండి ఇక్కడ ఇది రబ్ చేస్తున్నా, క్లియర్గా రాస్తున్నా. ఓకే. 2 3 3 అనేది కొన్ని అన్ని సాటిస్ఫై చేయట్లేదు. సో చూడండి ఇక్కడ డికి, ఇప్పుడు డికి అంటే లైక్ ఎంటీ ఉంది,
ఆప్షన్ అన్నిట్లో డి ఉంది కాబట్టి డి పెట్టుకుంటున్నాం. ఓకే, చూడండి ఇక్కడ బి ఉంది, ఇక్కడ డి ఉంది. ఎంత ఇంక్రీజ్ అయింది? 2 ఇంక్రీజ్ అయింది. డి తర్వాత ఎంత ఉంది? జి ఉంది. డి అంటే 4, జి అంటే 7. ఎంత ఇంక్రీజ్ అయింది? 3 ఇంక్రీజ్ అయింది. జి తర్వాత ఎంత ఉంది? కే ఉంది. ఓకే, కే అంటే ఎంత? 11. జి అంటే ఎంత? 7. ఎంత ఇంక్రీజ్ అయింది? 4 ఇంక్రీజ్ అయింది. ఓకే, ఇంతవరకు తీసుకున్నాం. కే తర్వాత ఎంత? ఎం. ఎం అంటే ఎంత? 13. కే అంటే ఎంత? 11. ఎంత ఇంక్రీజ్ అయింది? 2 ఇంక్రీజ్ అయింది. సో ఈ సీక్వెన్స్ తీసుకుందాం. 2 3 4 2 3 4. ఓకే, చూడండి ఇప్పుడు 2 ఇంక్రీజ్ అయిందండి. 2 ఇంక్రీజ్ అయిందంటే ఎంకి ఎంత కలపాలి? 2 తర్వాత 3. ఎం అంటే 13. 13 3 16. 16 అంటే ఎంత? పి. ఓకే, ఇక్కడ రాసి చూడండి, దీని కింద పి వచ్చింది. నెక్స్ట్ చూడండి 3 అయిపోయింది. నెక్స్ట్ 3 అయిపోయింది కదండి, పి వచ్చింది ఇక్కడ. ఈ బ్రాకెట్లో పి వచ్చింది. పి అంటే 16. పి అంటే 16. 16కి ఎంత కలపాలి? నెక్స్ట్ 4 కలిపి 20. 20 అంటే 20. సరిపోయింది. ఇప్పుడు 20కి 2 కలిపి 22. 22కి ఎంత కలపాలి? నెక్స్ట్ 3 కలపాలి. ఎంత? 25. 25 అంటే ఎంత? వై. ఓకే, నెక్స్ట్ వైకి ఎంత కలపాలి? 4 కలపాలి. 4 కలిపితే సి వచ్చింది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ సికి 2 కలిపిండు, ఈ వచ్చింది. ఈకి ఎంత కలపాలి? 3 కలపాలి. ఈ అంటే ఎంత ఉంది? 5. 5 3 ఎంత? 8. 8 అంటే హెచ్. సో లాస్ట్ ఫైనల్గా మనం ఫిల్ చేసేది ఏంటిది? డిపివైహెచ్. డిపివైహెచ్ ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 68 చూడండి. ఎడమ నుంచి కుడికి దానికి ముందు వెంటనే సరి సంఖ్య మరియు దానికి తర్వాత కూడా వెంటనే సరి సంఖ్య వచ్చేటటువంటి ఎన్ని బేస్ సంఖ్యలు కలవు? సో ఫస్ట్ ఈవెన్ నెంబర్ ఉండాలి, లాస్ట్ ఈవెన్ నెంబర్ ఉండాలి, మధ్యలో ఆడ్ నెంబర్ ఉండాలి. ఇది సీక్వెన్స్, ఈవెన్ ఆడ్ ఈవెన్. సో చూడండి 2 5 4 ఒక సెట్. నెక్స్ట్ ఈవెన్, ఇది 9 ఆడ్ అయిపోయింది, ఇది ఆడ్ అయిపోయింది. ఇవన్నీ 3 ఈవెన్ ఉన్నాయి, మనకు మధ్యలో ఆడ్ ఉండాలి. ఇది తీసేయండి. ఇది చూడండి 2 3 4 ఒక సెట్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ రాదు. 8 9 4 ఇదొక సెట్. ఓకే, నెక్స్ట్ చూడండి 8 7 6 ఇదొక సెట్. సో నెక్స్ట్ చూడండి ఇవన్నీ ఆడ్, ఇవి 3, ఇవి 2 ఈవెన్. ఓకే, ఇవి 2 ఆడ్, ఇవి 2 ఆడ్, ఇది ఈవెన్, ఇది కూడా ఈవెన్, ఇది ఆడ్, ఇది ఆడ్. సో మనకి ఈ సీక్వెన్స్ లేదనమాట, ఈవెన్ ఆడ్ ఈవెన్. సో ఫైనల్ ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 వచ్చినాయి. ఓకే, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69 చూడండి. ఒక నిర్దిష్ట మార్గంలో BTE 11 అనేది BVG 120కి, అదేవిధంగా PAN 9 అనేది RCP 80కి సంబంధించింది, అదేవిధంగా GMT 12 అనేది దేనికి సంబంధించింది అన్నట్టు. ఫస్ట్ నెంబర్ చూద్దాం. 11కి 120కి రిలేషన్ ఏంటండి? 11 11లో 121 అంటే 121కి -1 చేసి అనుకుందాం. ఓకే, నెక్స్ట్ 9కి 80కి రిలేషన్ ఏంటంటే 9 9లో 81 -1 చేసిండు అనుకుందాం. సో సేమ్ రూల్ సాటిస్ఫై అయింది కాబట్టి ఫర్దర్గా కూడా సేమ్ రూల్ని యూజ్ చేద్దాం. సో అది వచ్చేసి 12 12 12లో 144 కదండి. 144 -1 చేస్తే ఎంత అండి? 143. ఓకే, సో ఆప్షన్లలో 2 ఆప్షన్లలో ఉంది కాబట్టి ఇది కాదు, ఇది కాదు. సో ఆప్షన్ 1 or 2లో మనకు ఆన్సర్ ఉంటుంది. ఇప్పుడు లెటర్ చూద్దాం. బికి డికి, బి అంటే ఎంత అండి? 2, డి అంటే ఎంత అండి? 4. ఎంత పెరిగింది? 2 పెరిగింది. టీ అంటే 20, బి అంటే 22, 2 పెరిగింది. ఓకే, ABCDE, ఈ అంటే 5, జి అంటే 7, 2 పెరిగింది. సో ఈచ్ టైం 2 ఇంక్రీజ్ అయింది. 16 2 18, 1 2 3, 14 2 16. సో ఈచ్ టైం +2 అయింది అనమాట. సో అట్లనే జి అంటే 7 అండి, 7కు 2 కలిపితే 9, 9 అంటే ఐ అండి. ఓకే, ఎం అంటే 13, 13కు 2 కలిపితే 15, 15 అంటే ఓ. నెక్స్ట్ టీ అంటే 20, 20కి 2 కలిపితే 22 అంటే IOV, IOV 143, IOV 143, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71 చూడండి. 8 మంది పురుషులు 12 మంది మహిళలు 10 రోజుల్లో ఒక గోడను నిర్మించగలరు. 8 మెంబర్స్ మెయిల్ ప్లస్ 12 మెంబర్స్ ఫీమేల్ 10 రోజులలో ఒక గోడ నిర్మించగలరంటే నేను పర్ డే కింద 1/10 తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? ఇంకో రిలేషను 6 మంది మేలు 8 మంది ఫీమేల్, 6 మెయిల్ ప్లస్ 14 ఫీమేల్. ఓకే, 14 ఫీమేల్, వీళ్ళు ఎన్ని రోజులు కడతారు? ఈజ్ ఈక్వల్ టు 14 రోజులు. పర్ డే కింద 1/14 తీసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏమన్నాడు? అదే గోడను నిర్మించగలరు అంటే బోత్ ఆర్ డూయింగ్ ద సేమ్ వర్క్ అనమాట. సో నేను ఏం చేస్తున్నా?
ఈ 10ని ఇటు సైడ్ మల్టిప్లై చేసి ఈ 14 ఇటు సైడ్ మల్టిప్లై చేసి రెండు ఈక్వల్ చేస్తున్నా. ఈక్వల్ అవుతుంది, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. ఎందుకు? ఇద్దరు సేమ్ వర్క్ చేస్తారు కాబట్టి. సో 10 × 80 ఏమవుతుంది? 80 అవుతుంది. ఓకే, 80 ఏంటిది? మేల్. ప్లస్ 12 × 10 ఏమవుతుంది? 120. 120 ఎవరు? ఫీమేల్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? మేల్కు ఫీమేల్కి ఒక రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ రిలేషన్ ఫైండ్ అవుట్ చేసినాక 1 ఉమెన్ ఎన్ని రోజుల్లో చేస్తుంది అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఓకే, 14 × 6 ఏమవుతుంది? 84 అవుతుంది. 84 ఎవరు? మేల్. ఓకే, ప్లస్ 14 × 14 ఏమవుతుంది? 196 ఫీమేల్ అవుతుంది. ఓకే, 14². సో ఇప్పుడు చూడండి, ఇవి 80m అనేది ఇక్కడ 84m ఉంది కాబట్టి 80 ఇటు సైడ్ పోతే 84 - 80 అంటే ఏమవుతుంది? 4m అవుతుంది. ఓకే, 4m అవుతుంది. ఈ 186 అనేది 196 అనేది పెద్దది కాబట్టి ఇటు సైడ్ వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది? మనకి మైనస్ అవుతుంది. సారీ అండి, ఇక్కడ చూడండి, 6 మంది పురుషులు 8 మంది మహిళలు అంటే ఇది 8 అవుతుందండి. ఓకే, సో ఇది నేను 14 తీసుకున్నా, రాంగ్. ఆల్రెడీ మైనస్ వస్తుందంటే దట్ మీన్స్ వీఆర్ డూయింగ్ సంథింగ్ మిస్టేక్ అని. ఓకే, సో 14 × 8 అంటే 112. ఓకే, సో 112 అనేది ఈజ్ ఈక్వల్ టు ఇవతల సైడ్ వచ్చింది అనుకోండి, ఏమైతే? మైనస్ అవుతుంది. 120 - 112 అంటే ఎంత? 8. 8 మంది ఎవరు? ఫీమేల్. ఓకే, 8 మంది ఫీమేల్. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేసినాం అనుకోండి, ఒక ఫీమేల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతారు? ఇంటూ ఉన్న 8 అనేది ఈజ్ ఈక్వల్ టు అయితే 5 అవుతుంది కాబట్టి 4 ఒకట్లు 4 2 హాఫ్ ఆఫ్ ద మేల్ అవుతారు. ఓకే, m/2. సో m/2. సో ఇప్పుడు చూడండి, మనం ఏం చేద్దామంటే ఫీమేల్ ఈజ్ ఈక్వల్ టు m/2. ఓకే, మేల్ ఈజ్ ఈక్వల్, చూడండి, మేల్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఫీమేల్. సో మనకేం అడిగిండు? టోటల్ ఫీమేల్ అడిగిండు. సో ఈ మేల్ని మనం ఫీమేల్లో కన్వర్ట్ చేద్దాం. ఎం ప్లేస్లో ఏం రాస్తున్నా? 2f రాస్తున్నా. ఎం ప్లేస్లో 2f రాస్తే ఏమవుతుంది? 8 రెడ్ల 16f అవుతుంది. ఓకే, 16f ప్లస్ ఇదంతా 12. ఓకే, 12f ప్లస్ 16f ఎంత అండి? 6 2 8 1 1 2 28f ఈజ్ ఈక్వల్ టు 1/10. ఓకే, సో ఈ f ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఈ 28 అనేది బై అయితే ఇంటూ అవుతుంది. ఓకే, 28 × 10 ఎంత? 280. మనం పర్ డే కింద తీసుకున్నాం. జనరల్గా దాన్ని రివర్స్ చేసి మనకు ఆన్సర్ వస్తుంది అన్నమాట. 280 days పడుతుంది. ఆప్షన్ 2, 1 ఉమెన్ చేయడానికి, 1 ఫీమేల్ చేయడానికి 280 days పడుతుంది అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 72 చూడండి. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో అని అడిగాడు. 225 to 221 అంటే ఎంత డిఫరెన్స్ అండి? -4. ఓకే, నెక్స్ట్ 221 నుంచి 214 అంటే ఎంత అండి? అదొక 6, ఇదొకటి 7. ఓకే, అంతే కదా, 14 6, ఇదొకటి 7. నెక్స్ట్ 214 నుంచి 201 అంటే ఎంత అండి? 13. ఓకే, నెక్స్ట్ చూడండి, 2101 నుంచి 176 అంటే 176 అంటే ఇది ఎంత అండి? 24, ఇదొకటి 25. ఓకే, చూడండి ఫర్దర్గా. సో ఫర్దర్గా దీన్ని డిఫరెన్స్ చేసినప్పుడు 4 3కి డిఫరెన్స్ ఎంత అండి? 3. ఓకే, 7కి 13కి డిఫరెన్స్ ఎంత అండి? 6. ఓకే, 13కి 25కి చూడండి డిఫరెన్స్. 13కి 25కి డిఫరెన్స్ చూస్తే 7 5, 7 3 10 12. సో చూడండి, 3 2 6, 6 2 12, 12 2 ఎంత అండి? 24. సో ఫర్దర్గా ఎంత డిఫరెన్స్ రావాలి? 24 రావాలి. ఓకే, 25కు 24 డిఫరెన్స్ తోటి రావాలంటే మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఇప్పుడు ఎంత వస్తుంది? 49 వస్తుంది. ఓకే, ఈ 49 అనేది ఏంటిది? ఇంత డిఫరెన్స్ మనకు ఫర్దర్గా రావాలి కాబట్టి ఈ 49ని 176 నుంచి తీసేద్దాం. ఓకే, తీసేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 16 అవుతుంది. 16 నుంచి 9 పోతే ఏమవుతుంది? మనకి 7 వస్తుంది. ఓకే, ఇక్కడ 6 ఉంటుంది. 6 నుంచి 4 పోతే 2 వస్తుంది. 1కి 1, 127 వస్తుంది ఆన్సర్. ఓకే, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75 చూడండి. శ్రేణిని చూసి ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇచ్చిన అక్షర శ్రేణిలో ఎడమ నుంచి ఏడవ అక్షరం ఏంటిది? ఇది 3, ఇది 3, ఇది 7వ అక్షరం I. ఓకే, మరియు ఎడమ నుంచి 6వ అక్షరం మధ్యలో ఆంగ్ల అక్షరమాలలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఎడమ నుంచి 6వ అక్షరం ఏది? R. ఈ రెండింటి మధ్య ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఒకటి I, ఇంకొకటి R. ఓకే, I తర్వాత ఏంటిది? J, K, L, M, N, O, P, Q. తర్వాత R ఉంది. ఎన్ని ఉన్నాయి ఇవి? 1 2 3 4 4 8.
టోటల్ 8. ఆప్షన్ 1. ఓకే. క్వశ్చన్ నెంబర్ 77 చూడండి. ఇక్కడ ఒక గ్రాఫ్ ఇచ్చిండు. 15, 16, 17లో జీతు, మృదుల్, శశాంక్ ముగ్గురు సేల్స్మెన్లు విక్రయించిన యూనిట్లు. ఓకే. సో ఇది బార్ గ్రాఫ్. సో ఫర్దర్గా చూద్దాం. 2015 నుంచి 19 వరకు 5 ఏళ్ల కాలంలో సగటు 40 యూనిట్లు అన్నాడు. యావరేజ్ ఇచ్చిండు. ఓకే. అయితే 18, 19లలో సేమ్ యూనిట్లు ఇచ్చిండు, అంటే సరిగ్గా సమానం అంట. 18 యూనిట్లు ఎన్ని విక్రయించాడు అన్నాడు. ఓకే. మనం సగటు అంటే ఏం చేస్తామండి, రాశుల మొత్తం మీద రాశుల సంఖ్య ఇస్తాం. రాశుల సంఖ్య ఎంత, 5 సంవత్సరాలు అన్నాడు కాబట్టి 5 తీసుకుందాం. ఓకే. మనకి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఇచ్చిండు, 15, 16, 17 ఇచ్చిండు. ఓకే. ముందు వాటిని సమ్ చేద్దాం. సమ్ చేస్తే ఎంత వస్తుంది, 35, 40, 55 అంటే 5, 5, 10. ఓకే. 4, 3, 7, 7, 3, 10, 12, ఇది ఒకటి 13, 130 అయింది. ప్లస్ ఈ 3 సంవత్సరాలే, మిగిలిన 2 సంవత్సరాలు, ఒక సంవత్సరం ఎక్స్ అనుకుందాం. ఓకే. 2018 ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకుంటే 19లో కూడా విక్రయించిన సంఖ్య సరిగ్గా సమానంగా ఉంది, 18, 19. అప్పుడు ఏమవుతుంది, ఇది కూడా ఎక్స్ అవుతుంది. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది, 2x అవుతుంది. ఓకే. 2x. రాశుల మొత్తం మీద రాశుల సంఖ్య అంటే సగటు కాబట్టి ఆ సగటు వాల్యూ 40 ఇచ్చిండు. ఓకే. సో ఇప్పుడు చూడండి, 130 + 2x, ఈ 5 అనేది ఇటు పోయింది అనుకోండి, ఏమవుతుంది, 5, 4, 20 అంటే 200 అవుతుంది. ఓకే. ఈ 200, 130 + 2x = 200 అంటే ఈ ప్లస్ ఉన్న 130 వదిలిపోతే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఓకే. 2x ఇక్కడ రాసిన చూడండి, 2x = 200 - 130 అంటే ఏమవుతుంది, 70 అవుతుంది. ఓకే. x = 70/2 అంటే సింప్లిఫై చేస్తే 2 3 6, 10, 2 5, 35. ఓకే. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78 చూడండి. రెండో సంఖ్య మొదటి సంఖ్యకు సంబంధించింది. దీనికి ఒక రిలేషన్ ఉంటుంది, దీనికి రిలేషన్ ఉంటుంది. సేమ్ రిలేషన్ తోటి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో 18కి 96 రిలేషన్ చూడండి. 18 టేబుల్లో 96 వస్తుందా, రాదు. అప్రాక్సిమేట్గా ఎంత వరకు వస్తుంది, 18 5లో 18 5లో ఎంత అండి, 90. ఎంత యాడ్ చేసిండు, 6 యాడ్ చేసిండు, అంతే కదా. 90కి ఎంత కలిపిండు, 6 కలిపిండు. ఈ 6 అనేది ఎట్లా వచ్చిందో ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ చూద్దాం. 22కి 116కి, 22లో 116 అంటే 22 × 5 చేద్దాం. ఇది కూడా ఎందుకంటే 18 5లో చేసినాం కాబట్టి 22 కూడా 5లో చేసినాం అనుకోండి, ఏమొస్తుంది, 5 2 ఎంత, 10. 5 2 10 అంటే ఇది ఒకటి 11. సో దీనికి కూడా +6 చేసిండు. సో మనకు ఒక రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ వచ్చింది అనమాట. ఏంటిది, ఫస్ట్ డిజిట్ని మల్టిప్లై బై 5 తోటి చేసి దానికి ఒక 6 కలిపితే సెకండ్ వస్తుంది. అట్లనే 23ని 5 తోటి చేద్దాం, మల్టిప్లై చేద్దాం. 23ని 5 తోటి మల్టిప్లై చేస్తే 5 3 ఎంత, 15. ఓకే. 5 2 10, 1 11, 115 వచ్చింది. 115కి 6 కలుపుదాం. 115కి 6 కలిపితే 121 ఉంది ఆప్షన్లో. ఆప్షన్ 2, 121. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81 చూడండి. 3a² x² + 8abx + 4b² యొక్క మూలాలు కనుక్కోండి అన్నాడు. ఓకే. ఇక్కడ x², ఇక్కడ x, ఇది కాన్స్టెంట్ అండి. ఓకే. సో ఈ ఏబీలు అనేవి కూడా టోటల్ టర్మ్స్ అనమాట. సో ఈ 3a² కూడా టోటల్ ఏ అనే టర్మ్, ax² + bx + c. సో మూలాలు కనుక్కోమంటే మనం ఏం చేస్తామండి, మూలాలకి -b ± √b² - 4ac/2a. ఇది మనకు జనరల్ ఫార్ములా, మూలాలు కనుక్కుందానికి, రూట్స్ ఫైండ్ అవుట్ చేసి. ఓకే. సో సేమ్ ఇప్పుడు ఒకసారి ప్లస్ తీసుకుంటేనే ఒక రూట్ వస్తుంది, మైనస్ తీసుకుంటే ఒక రూట్ వస్తుంది. సో -b అంటే ఎంత అండి, -b ప్లేస్లో ఏం రాసుకోవాలి, -8ab రాసుకోవాలి. ఓకే. ప్లస్ ఇప్పుడు ప్లస్ తీసుకుంటున్నా, నెక్స్ట్ టైం మైనస్ తీసుకుంటా. b² అంటే ఏంటిది, 8ab². ఇందులో 64. ఓకే. a²కి a², b²కి b². ఓకే. నెక్స్ట్ -4కి 4. ఏ అంటే ఎంత అండి, ఇంటూ 3a². ఓకే. మల్టిప్లై అండి, అది 3a². సి అంటే ఎంత అండి, 4b² ఇంటూ 4b² బై చేసి నెక్స్ట్ ఎంత, 4a - b ± √b² - 4ac/2a. సారీ, నేను 4a రాసిన, 2a 2కు 2 రాసుకున్నా. ఏ అంటే ఎంత అండి, 3a². ఓకే. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసి చూడండి. 64 ఉంది, ఇది 4 3 12, 12 4 48. 64 ఇట్ల నుంచి 48 తీసేస్తే ఎంత అండి, ఇక్కడ చూడండి, 64 - 48. సో ఫర్దర్గా సింప్లిఫై చేస్తే
ఇది 14 నుంచి 8 పోతే 6. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 5 ఉంటుంది, 5 నుంచి 4 పోతే 1, 16. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే మనకి ఏమవుతుంది, స్క్వేర్ రూట్ పోవాలంటే ఏమవుతుంది, 16 ఏమని రాసుకోవచ్చు, 4 స్క్వేర్ అని రాసుకోవచ్చు. టోటల్గా ఏమవుతుంది, 4ab స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి -8ab ప్లస్ 4a స్క్వేర్ బి స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ పోతుంది కాబట్టి 4ab బై 3 ఎంత 6a స్క్వేర్. ఇది మనకు ఫైనల్గా వచ్చేది. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసినప్పుడు -8 ప్లస్ 4 ఎంత అండి, ఇక్కడ ప్లస్ తీసుకున్నా కాబట్టి ప్లస్ తీసుకున్నాను. మనకి ఏంటి జనరల్ ఫార్ములా ప్లస్ ఆర్ మైనస్, నెక్స్ట్ మైనస్ తీసుకోవాలి. ఓకే, -8 ప్లస్ 4 అంటే ఎంత అండి, -4. ఓకే, -4ab బై 6a స్క్వేర్. సో ఇప్పుడు చూడండి, ఈ స్క్వేర్కి ఈ ఏకి కట్ అయిపోతుంది. ఓకే, ఇది 2 2ల, ఇది 2 3ల. సో ఫైనల్ మనకి ఎంత వచ్చింది, -2b బై 3a. -2b బై 3a ఉన్నది ఒకటే ఆప్షన్, -2b బై 3a. -2b బై 3a ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా లేదు, -2b బై 3a ఇక్కడ కూడా ఉంది. సో మనకు ఐదర్ 1 అన్న కావాలి, 2 అన్న కావాలి. ఓకే, సో ఫర్దర్గా చూద్దాం. ఇది ఒక రూట్ వచ్చింది, మనం ప్లస్ తీసుకున్నాం, ఇప్పుడు మైనస్ తీసుకుందాం. సో ఇక్కడ ప్లస్ బదులు మైనస్ పెట్టండి. ఓకే, 8 4 ఎంత 12, -12ab బై c స్క్వేర్ బై 6a స్క్వేర్. సో ఏ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్కి ఒక ఏకి కట్ అయిపోతుంది. ఓకే, 6 1ల 6 2ల. సో మనకు ఫైనల్గా ఎంత వచ్చింది, -2b బై a. ఓకే, -2b బై a ఇక్కడ ఒక రూట్ ఉంది చూడండి. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఒక రూట్ -2b బై 3a, ఇంకో రూట్ -2b బై a, ఆప్షన్ 1. ఓకే, క్వశ్చన్ నెంబర్ 85 చూడండి. 18, 15 మరియు 21 లచే భాగించబడే గరిష్ట 5 అంకెల సంఖ్యను కనుగొన్నాం. సో ఫస్ట్ మనం దీనికి ఎల్సిఎం చేద్దాం. ఓకే, ఎల్సిఎం చేసి వచ్చిన నెంబరు ఈ అవుట్ ఆఫ్ 5 డిజిట్లో దేనితో అయితే కంప్లీట్గా డివిజబుల్ అవుతుందో మనకు అదే ఆన్సర్ అవుతుంది. సో నో నీడ్ టు మనం ఒక 5 అంకెల సంఖ్య తీసుకొని దాన్ని డివిజన్ చేసి వచ్చిన నెంబర్, ఇదంతా లాంగ్ ప్రాసెస్. ఆల్రెడీ ఇక్కడ ఇచ్చింది కదా వాడే, వాటిలో ఒకటి సెలెక్ట్ చేస్తే అయిపోతుంది. సో చూడండి, 3 తోటి మనం ఎల్సిఎం చేసినప్పుడు 3 6ల 18, 3 5ల 15, 3 7ల 21. ఫర్దర్గా పోతుందా, పోదు. సో ఎల్సిఎం అయితే ఏమవుతుంది అప్పుడు, 7 5ల 35, 6 3ల 18, 35 ఇంటూ 18 అంటే 630. ఇది మనకి ఎల్సిఎం. సో ఇప్పుడు ఈ 630 అనేది ఈ 4 ఆప్షన్లో దేనితో అయితే కంప్లీట్గా డివిజబుల్ అవుతుందో అదే మన ఆన్సర్. ఓకే, సో చూడండి, ఇక్కడ నోటీస్ చేస్తే యూనిట్ ప్లేస్లో 0 ఉంది అంటే 10 తోటి డివిజబుల్ అవుతుంది, 5 తోటి కూడా అవుతుంది, కానీ 0 ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ 10 తోటి డివిజబుల్ అవుతుంది. సో మనకు వచ్చే క్వశ్చన్లో కూడా ఎగ్జాక్ట్ 10 తోటి డివిజబుల్ కావాలి కాబట్టి యూనిట్ ప్లేస్లో 5 ఉన్న అనేది మనకి ఆప్షన్ కాదు. ఓకే, రిమైనింగ్ 99450 ఉంది, 99540 ఉంది. సో ఏదన్నా ఒక ఆప్షన్ తీసుకుందాం. నేను ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటున్నా, 99450 తీసుకుంటున్నా. ఒకవేళ ఇది అయింది అనుకోండి, ఇదే ఆన్సర్ అవుతుంది. ఇది కాలేదు అనుకుంటే మిగిలిన ఆప్షన్ ఇది ఆప్షన్ 3 కాబట్టి అది అవుతుంది. 630 తోటి డివిజబుల్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ 0కి 0 కట్ అయిపోయింది. ఇప్పుడు ఎంత ఉంది, 9945/63 ఉంది. 63 ఒకట్లో తీసుకోండి, 63 ఒకట్లో తీసుకుంటే ఇప్పుడు 9 నుంచి 3 పోతే 6, 9 నుంచి 6 పోతే 3, 364 ఉంటుంది. ఓకే, సో 364 63 తోటి మనం డివైడెడ్ చేసినప్పుడు ఎంత వస్తుందండి, 6 6 36 అంటే ఆల్రెడీ ఎక్కువ పోతుంది కాబట్టి 5లో తీసుకున్నాం. ఓకే, 5లో తీసుకున్నప్పుడు 5 3 10, 5 3 15. ఓకే, 5 6 30, ఇది ఒకటి 31, 315 5లో పోతుంది కాబట్టి. సో 315 అనేది 364 నుంచి తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 14 నుంచి 5 పోతే 9, 5 నుంచి 1 పోతే 4, 49 ఉంటుంది. లాస్ట్ మనం ఇక్కడ 4 వరకు తీసుకున్నాం కాబట్టి మిగిలింది ఏంటి, 5 తీసుకున్నాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఫైనల్కి మనకి ఎంత కావాలి, 465/63 అనేది కంప్లీట్గా డివిజబుల్ కావాలి. అవుతుందా, 6 4 24, 6 5 30, 6 7 42, 6 8 48. సో నేను 8లో తీసుకుంటున్నా. ఓకే, 8లో తీసుకున్నప్పుడు 8 3 ఎంత అండి, 24. ఓకే, నెక్స్ట్ 8 5 48, 2 ఎంత 50, 504 వచ్చిందండి. 504 వచ్చింది. మనకు మిగిలింది ఎంత, 490. ఎంత తక్కువైంది,
అప్రాక్సిమేట్గా మనకి 9 తక్కువైంది. సో మనకు 9 అనేది 63కి తక్కువనే కాబట్టి అంటే ఇది ఎగ్జాక్ట్గా డివిజబుల్ కావట్లేదు. మనకు రిమైండర్ ఎంత రావాలి? 0 రావాలి. రిమైండర్ 0 వచ్చిందంటే ఎగ్జాక్ట్గా డివిజబుల్ అయినట్టు. ఇక్కడ ఎగ్జాక్ట్గా డివిజబుల్ కావట్లేదు. ఏంటిది? ఆప్షన్ 1ని తీసుకొని చెక్ చేసినాం. ఆప్షన్ 1 కాలేదు అంటే ఏంటిది? ఆటోమేటిక్గా ఆప్షన్ 3 అనేది ఆన్సర్ కావాల్సిందే. ఎందుకు? ఆల్రెడీ రిమైనింగ్ 2 కూడా మనం ఎలిమినేట్ చేసినాం కాబట్టి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 86 చూడండి. సింప్లిఫికేషన్ అడిగింది. 423 మైనస్ 325 ఇంటూ 325 423 మైనస్ 320. సో చూడండి, దీన్ని ఏ అనుకుందాం, ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. దీన్ని బి అనుకుందాం, బి ఇంటూ బి స్క్వేర్. అంటే 423ని ఏ అనుకున్నా, 325ని బి అనుకున్నాం. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మనం ఏం రాసుకోవచ్చు అండి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాసుకుంటున్నాం. ఇది డైరెక్ట్ ఫార్ములా జనరల్గా. సో బై ఎంత ఇచ్చిండు? ఏ మైనస్ బి ఇచ్చిండు. ఓకే. సో చూడండి, పైన ఏ మైనస్ బి, కింద ఏ మైనస్ బి క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలిందంతా ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే 423 ప్లస్ 325. సో 423 ప్లస్ 325 అంటే 5 3 8, 2 2 4, 4 3 7, 748. ఆప్షన్ 4. ఓకే. క్వశ్చన్ నెంబర్ 88 చూడండి. కేఎల్ఎంఎన్ మరియు పి అనే వ్యక్తులు సోమవారం నుంచి ఆదివారం వరకు వేర్వేరు రోజుల్లో పరీక్ష కలిగి ఉన్నారు. శుక్ర శనివారాలు ఎలాంటి పరీక్ష జరగదు. సో మండే టు ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే లేదు ఎగ్జామ్. ఓకే. సాటర్డే లేదు, మళ్ళీ సండే ఉంది. సో ఎన్ మరియు ఎం మధ్య ఇద్దరు వ్యక్తులు పరీక్షలు ఉన్నాయి. ఎన్కి ఎంకి మధ్య ఎంతమందికి ఉంది? ఇద్దరికి ఉంది. ఓకే. ఎల్ పరీక్ష బుధవారం. ఇక్కడ వెనస్డే ఏది? ఇది. ఇక్కడ ఎవరు రాస్తారు? ఎన్. సారీ, ఎల్ సారీ అండి, ఎల్. ఓకే. ఎన్ మరియు ఎల్ మధ్య ఒక వ్యక్తి పరీక్ష ఉందంట. సో ఎన్ తర్వాత ఓకే. ఇప్పుడు మండే రోజు నేను ఎన్ అనుకుంటున్నా. ఎందుకు? ఎన్ మరియు ఎల్ మధ్య ఒకరికి ఉంది కాబట్టి. అదేవిధంగా ఎన్ మరియు ఎం మధ్య ఇద్దరు ఉన్నాడు కాబట్టి సో ఇక్కడ రెండు ఈక్వేషన్లు సాటిస్ఫై అవుతుంది. ఎన్ మరియు ఎల్ మధ్య ఒకరికి మంగళవారం అవుతుంది, దీనికి సోమవారం అనుకుంటే 2 రోజుల తర్వాత ఎమ్ముకంటే గురువారం రోజు ఎమ్ముకవుతుంది. ఓకే. సో నెక్స్ట్ పి పరీక్ష ఆదివారం జరుగుతుంది. పి అనేవాడికి ఆదివారం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ సోమవారం ఎవరికి జరుగుతుంది పరీక్ష అన్నాడు. ఎన్ అయిపోయింది, ఎల్ అయిపోయింది, ఎం అయిపోయింది, పి అయిపోయింది. మిగిలింది ఎవడు? కే. కేనేనా? ఎక్కడ అడిగిండు ఎగ్జామ్? సోమవారం అడిగిండు. సో సోమవారం చూడండి, మిస్టేక్ అయినట్టుంది. కరెక్టే అండి, సోమవారం అడిగిండు. నేను మంగళవారం ఫైండ్ అవుట్ చేసిన. సోమవారం అంటే మండే రోజు ఎన్నుకు పరీక్ష జరుగుతుంది కాబట్టి ఆప్షన్ 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92 చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బేస్ 1 మైనస్ సైన్ ఏ అన్నాడు కదా. సో దీన్ని ఏం చేయాలంటే మనం ఎప్పుడైనా ఇక్కడ 1 ఏదైతే ఉంటుందో దాన్ని రివర్స్ సైన్ చేసి మల్టిప్లై చేయాలి ఎప్పుడైనా జనరల్గా. ఎందుకు? అప్పుడే మనకు స్క్వేర్ రూట్ అనేది ఎలిమినేట్ అవుతుంది. సో నేను ఏం చేస్తున్నా, 1 ప్లస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి, 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ అనేది మనకి ఏమవుతుంది? ఇంతకుముందు కూడా మనం రాసుకున్నట్టు ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. ఓకే. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. ఓకే. అదేవిధంగా ఏ ప్లస్ బి 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ ఏమవుతుంది? 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే. రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి అది ఏమవుతుంది? హోల్ స్క్వేర్ అవుతుంది. కిందిది ఏమవుతుంది? ఇండివిజువల్ స్క్వేర్ అవుతుంది. 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. 1 స్క్వేర్ అంటే 1, సైన్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ రాసిన. ఓకే. సో ఇది స్క్వేర్ రూట్. ఇప్పుడు చూడండి, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ, దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే మనకి డైరెక్ట్ ఫండమెంటల్ ఫార్ములా ఒకటి ఉంటుంది. ఏంటిది? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. ఇక్కడ ఏముంది? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే ఈ ప్లస్ సైన్ అనేది ఈక్వల్ టు అవతల పోతే ఏమవుతుంది? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే ఏంటిది? కాస్ స్క్వేర్. సో దీన్ని మొత్తం రబ్ చేసి నేను కాస్ స్క్వేర్ అంటే సి స్క్వేర్ అని రాసుకుంటాను. ఇప్పుడు దీన్ని స్క్వేర్ రూట్ ఉంది కదండి, దాన్ని ఇండివిజువల్గా రాద్దాం. ఏమవుతుంది? ఏం కాదు. ఎందుకు? ఇది మొత్తానికి రాసుకుని ఇది మొత్తానికి రాసుకున్నా, హోల్ ఆర్క్ రాసుకున్నా అంతే వస్తుంది. సో ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. ఫైనల్గా మనకు మిగిలేది ఏంటిదంటే 1 ప్లస్ సైన్ ఏ అంటే 1 ప్లస్ ఎస్ అని రాస్తున్నా, బై కాస్ ఏ అంటే సి అని రాస్తున్నా. ఇది మనకు మిగులుతుంది ఫైనల్గా. 1 బై కాస్ అంటే మనకి ఏంటిది? సీకెండ్.
ఇది ఫార్ములా 1/cos అంటే సీకెన్ అని. ఓకే, సీకెన్ ఏ ప్లస్ సైన్ బై కాస్ అంటే ఎంత, ఇది మొత్తానికి అండి 1 అనేది 1 ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఈ కాస్ అనేది మొత్తానికి, సో నేను ఒకసారి 1/cos రాసుకుంటున్నా, ఒకసారి సైన్ బై కాస్ రాస్తున్నా. 1/cos అంటే సీకెన్, సైన్ బై కాస్ అంటే tan. సో ఇది మన ఫైనల్ ఆన్సర్ అనమాట. సీకెన్ ఏ ప్లస్ tan ఏ, సీకెన్ ఏ ప్లస్ tan ఏ, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94 చూడండి. ఇది ఒక గుర్తు అనమాట, సింబల్కి ఇది ఒక కోడ్. ఓకే, కండిషన్స్ చూడండి, షరతులు. ఇది క్వశ్చన్. ఓకే, మొదటి మూలకం గుర్తు మరియు చివరిది ఒక సంఖ్య, ఫస్ట్ది 5, చివరిది 9. ఓకే, ఈ రెండింటి కోడ్ మారుద్దాం. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్లో వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ఓకే అయింది కాబట్టి 5, 9 కోడ్లను మార్చాలి. 5కి ఎంత కోడ్ బి, 9కి ఎంత ఎక్స్. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ 5 కోడ్ ఎక్స్ అవుతుంది, లాస్ట్ 9 కోడ్ బి అవుతుంది. ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ స్టేట్మెంట్, మొదటి మూలకం బేస్ సంఖ్య. ఓకే, చివరిది సరి సంఖ్య కాదు. మొదటిది 5 బేస్ సంఖ్య, చివరిది 9, అది కూడా బేస్ సంఖ్య. సో ఇది తీసేసేయండి, స్టేట్మెంట్ 2 తీసేయండి. నెక్స్ట్ స్టేట్మెంట్ 3, రెండవ మరియు మూడవ మూలకాలు రెండు గుర్తులు లేదా సంఖ్యలు. రెండు గుర్తులు అండి, ఎస్, పర్సంటేజ్ ఈక్వల్ అనే రెండు గుర్తులు. మూడవ మూలకంను రెండవ మూలకానికి కోడ్ చేయాలి. ఈ మూడవ మూలకం అనే దాన్ని రెండవ మూలకానికి కోడ్ చేయాలంట. మూడవ మూలకం ఏంటిది, ఈక్వల్ టు. ఓకే, ఈ అనే దాన్ని రెండో దానికి చేయాలి. ఓకే, ఈ అనే దాన్ని చేసేసిన. నెక్స్ట్ చూడండి, సరే అండి, ఇక్కడ స్టేట్మెంట్ 1 చూడండి. మొదటి మూలకం అంటే వాడు ఇవ్వడమే ఒక స్టేట్మెంట్ అనేది మూలకం అని ఇచ్చిండు, ఒక గుర్తు అన్నాడు. మన మొదటి మూలకం గుర్తు అంటే కాదు, నెంబర్. సో ఇది కూడా రాంగ్, స్టేట్మెంట్ రాంగ్. ఓన్లీ స్టేట్మెంట్ 3 అనేది రైట్. కాబట్టి ఇప్పుడు చూడండి, దీన్ని మార్చేసినాం. ఓకే, సో ఫర్దర్గా మనం చేసినప్పుడు ఏమవుతుంది, ఇది మనం ఇది మార్చి రాసినాం కదండి, నో నీడ్ టు మార్చాల్సిన అవసరం లేదు, యాస్టీజ్గా రాద్దాం. 5కి ఎంత ఉంది, బి ఉంది. ఓకే, నెక్స్ట్ 9కి ఎక్స్ ఉంది కాబట్టి ఎక్సే వస్తుంది. ఎందుకు, ఇక్కడ ఫస్ట్ది ఒక గుర్తు, తర్వాతది ఒక సంఖ్య అన్నాడు. నేను రాంగ్లో ఫస్ట్ది లాస్ట్ది సంఖ్య అని తీసేసుకున్నాను. సో అది తప్పు. నెక్స్ట్ చూడండి, థర్డ్ స్టేట్మెంట్ చూడండి, రెండవ మరియు మూడవ మూలకాలు రెండు గుర్తులు లేదా సంఖ్యలు అయినచ్చు. రెండు గుర్తులన్నా కావాలి, సంఖ్యలు అన్నా కావాలి. సో ఇక్కడ చూడండి, రెండు ఇవేంటి గుర్తులే కదా, వీటిని గుర్తులనే అంటారు కాబట్టి సో రిమైనింగ్ రాసినప్పుడు, సో ఇక్కడ ఏమన్నాడు, మూడవ మూలకంను రెండవ మూలకాన్ని కోడ్ చేయాలండి. మూడవ మూలకం ఏంటిది, ఈక్వల్ టు అంటే ఎంత మనకి ఈ. రెండవ మూలకాన్ని కోడ్ చేయడం అంటే ఈ రాసేసిన. నెక్స్ట్ పర్సంటేజ్ అంటే ఎంత మనకి వికి వి రాసేసిన. నెక్స్ట్ 3, 1, 9, 3 ఎంత పి. ఓకే, అది 1 కాదు అది, సో దానికి ఏంటిది సి. ఓకే, 9కి ఎక్స్ అయిపోయింది. సో మనకు ఫైనల్గా వచ్చింది ఏంటిది, బిఈవి పిసిఎక్స్. పిసిఎక్స్ ఇక్కడ ఉంది, పిసిఎక్స్ ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ ఏం రావాలి, బిఈవి రావాలి. ఇక్కడ ఏముంది, బివిఈ వచ్చింది, ఇక్కడ బివివి వచ్చింది. సో మనకి ఏం రావాలి, బిఈవి రావాలి. సో ఇక్కడ ఇంకోసారి క్రాస్ చెక్ చేద్దాం. మూడవ మూలకంను రెండవ మూలకానికి కోడ్గా రాయన్నాడు. సో మూడవ మూలకం ఏంటిది, ఈక్వల్ టు సింబల్ ఈ కాబట్టి దాన్ని రెండవ దానికి రాస్తే ఏమవుతుంది, రెండవ మూలకానికి పర్సంటేజ్కి ఈనే వస్తుంది. సో ఇక్కడ మేబీ ఐ థింక్ ఇక్కడ కూడా వీనే తీసుకొని ఉండొచ్చు, ఎక్స్చేంజ్ చేయలేదు. రెండవ మరియు మూడవ మూలకాలు రెండు గుర్తులు. సో ఐ థింక్ ఇవి రెండు గుర్తులే. ఓకే, మీరు క్రాస్ చెక్ చేయండి, ఆన్సర్ని కామెంట్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 95 చూడండి. ఇది ఒక లెఫ్ట్ టు రైట్ అక్షరాల శ్రేణి ఇచ్చిండు. క్వశ్చన్ ఏంటిదంటే, అన్ని చిహ్నాలు తొలగించబడితే కింది వాటిలో కుడివైపు నుండి 7వది ఏది అన్నాడు. ఓకే, చూద్దాం. కుడివైపు అంటే ఇక్కడ నుంచి 7th ఏది అని అడిగింది. చిహ్నాలు తీసేద్దాం, ఎందుకు డైరెక్ట్ నెంబర్స్ కౌంట్ చేసుకున్నాం. 1, 2, 3, 4, 5, 6, 7. ఏంటిది 7వది, 6. ఓకే, ఆప్షన్ 1. నో నీడ్ టు ఇవన్నీ సింబల్ తీసేసి వాళ్ళ సీక్వెన్స్ అవసరం లేదు, డైరెక్ట్ నెంబర్స్ అడిగింది కాబట్టి నెంబర్స్ కౌంట్ చేస్తే అయిపోతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 99 చూడండి. 12 వస్తువులు మొత్తం 420కి అమ్మిండు. 7 వస్తువుల ధరకు నష్టం వచ్చింది అనమాట. 7 వస్తువులని అమ్మితే ఎంతైతే నష్టం వస్తుందో
అంటే 7 వస్తువుల ధర 7 వస్తువుల కాస్ట్ ప్రైస్కి సమానమైన నష్టం వచ్చింది, ఒక వస్తువు కొన్న వెల ఎంత అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్న వెల వచ్చేసి నేను ఎక్స్ అనుకుంటున్నా. ఓకే, ఒక వస్తువు కొన్న వెల ఎక్స్ అంటే 12 వస్తువుల్ని కొన్న వెల అనేది ఎంత అవుతుంది మనకి, 12 వస్తువులు అమ్మింది కాబట్టి 12x అవుతుంది, 12 వస్తువులు కొన్న వెల. ఓకే, ఈ కొన్న వెల అనేది 12x, ఎంత కమ్మిండు 420కి అమ్మిండు. అమ్మితే నష్టం వచ్చింది ఒక చూడండి, ఈ 12 వస్తువులు కొన్న వేళ 420కి అమ్మితే ఆయనకి ఏమొచ్చింది, నష్టం వచ్చింది. ఎన్ని వస్తువుల నష్టం వచ్చింది, 7x, ఎందుకంటే కొన్న వేళ నేను ఎక్స్ అనుకున్నా కాబట్టి ఎక్స్ వచ్చింది. సో ఇప్పుడు చూడండి, మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎక్స్ అనుకుంటే అయిపోతుంది, కొన్న వేళ వస్తుంది. నేను కొన్న వేళ ఎక్స్ అనుకుంటున్నాను, 12 అమ్మింది కాబట్టి 12 కొన్న వేళ. ఓకే, ఇంత కమ్మింది కాబట్టి 420. ఈ రెండింటి నమ్మంగా నష్టం ఎంత వచ్చింది, 7x కాబట్టి 7 తీసుకున్నాం. సో ఇప్పుడు చూడండి, ఈ 7x అనేది ఇటు సైడ్ వచ్చి ఈ -420 ఈక్వల్ తర్వాత ప్లస్ అవుతుంది. 12 - 7 ఎంత, 5, అదెంత 5x. 5x ఈజ్ ఈక్వల్ ఎంత, 420. ఓకే, నెక్స్ట్ ఈ సింప్లిఫై చేస్తే 5 ఒకట్ల 5 8 40. ఓకే, 20 అంటే 5 4 20. ఫైనల్ ఆన్సర్ x ఈజ్ ఈక్వల్ ఎంత, 84. ఒక వస్తువు కొన్న వేల ఎంత, 84, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 100 చూడండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ హూజ్ బేస్ ఈజ్ 15 cm అండ్ ద కరస్పాండింగ్ హైట్ ఈజ్ 6 cm. ఓకే, మనకు ప్యారలోగ్రామ్ అంటే ఎట్లుంటుంది, ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఓకే, ఆపోజిట్ సైడ్స్ అనేవి ఇది ఈ ఇట్లా ఉన్నా ఇలా ఉన్నా ఇలా ఉన్నా ఈ రెండు సైడ్స్ ఆపోజిట్ సైడ్స్ అనేవి సమానంగా ఉంటాయి. సో ఇది హైట్ అనుకుంటే, ఇది బేస్ అనుకుంటే, సో మన ఏరియా వచ్చేసి ఏంటిది, బేస్ ఇంటూ హైట్, ఇది ఏరియా ఆఫ్ ద ప్యారలోగ్రామ్. అదే ట్రయాంగిల్ కనుక్కోండి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అవుతుంది. ఓకే, సో ఈ బేస్ ఇంటూ హైట్, బేస్ ఎంత ఇచ్చిండు 15 ఇచ్చిండు, హైట్ ఎంత ఇచ్చిండు 6 ఇచ్చిండు. 15 6 ఎంత 90, సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్, సెంటీమీటర్ స్క్వేర్, 90 సెంటీమీటర్ స్క్వేర్, ఆప్షన్ 2. ఓకే, ఐ థింక్ ఇది ఈరోజు వీడియోలో లాస్ట్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, థ్యాంక్ యూ.